ఎందుకు మరి పోయినసారి కూడా మంత్రివర్గం గురించి ఎందుకు ఇంత కామెంట్స్ బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నేతలు? ఒకటి ఏంటంటే నేను కామెంట్ చేయొద్దు కానీ అది పార్టీ అంతర్గత అంశము. పార్టీ ఇప్పటికే పిసిసి ఒక రికమెండేషన్స్ ను ఏఐసిసి తీసుకొని పోయింది. ఏఐసిసి కోర్టులో ఉంది ఇప్పుడు బంతి. సో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సీఎం గారు డిస్క్రిషనరీగా ఉంటుంది మామూలుగానైతే. మీకు మంత్రివర్గం ఇప్పుడు కేసీఆర్ సీఎం అయింది అనుకోండి, ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళను మంత్రివర్గంలోకి తీసుకునే హక్కు ఉంటుంది. అది రాజ్యాంగ హక్కు. బట్ కాంగ్రెస్ లో అట్లా ఉండదు కదా. కాంగ్రెస్ లో మా ముఖ్యమంత్రి గారి ఇష్టంతో పాటు అధిష్టానానికి ఆయన ఏంటంటే ఒక ఇంత ముందుకు వెళ్లి వారికి కూడా ఆ బాధ్యతను పంచిన పరిస్థితి. రెండవది ఇప్పుడు మందకృష్ణ గారి రెస్పాన్స్ వెనుక కారణం ఏంటంటే తాను మాదిగ సామాజిక వర్గం నుంచి ఎక్కువ ఇవ్వాలి వర్గీకరణ లెక్క ప్రకారం అనుకుంటూనే తను ఈ చర్చను తీసుకొచ్చిండు. దయాకర్కి ఇస్తే అంటే మనం అంటే అటు ఉద్యమకారుడని తెలంగాణ ఫేస్ అని, రెండవది మూడవది ఏంటంటే సుదీర్ఘకాలంగా ఎవ్వరూ లేనప్పుడు మీకు గతంలో చెప్పినా కదా, గాంధీ భవన్ లో రోషయ్య గారు ఉన్నప్పుడు కుక్కలన్నీ ఉండేది గారు, మేము ఉన్నప్పుడు ఆ కుక్కలు కూడా లేకుంటుండేది. ఆ పరిస్థితి నుంచి పార్టీని డిఫెండ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఆయన చూసిండు. చాలా సార్లు నన్ను ఒకసారి చాలా విచిత్రమైన కామెంట్ చేసిండు. నేను ఫీల్ కాలేదంటే ఆయన ప్రేమతోనే చేసిండు. ఒక సీటు కొరకు, ఒక ఎమ్మెల్యే కొరకు దయా నువ్వు ఎంత ఏమంటాము ఓపికతో ఉంటున్నావు నువ్వు అని జిగ్నేష్ మేవాని కాడ కలిసినాం మేము ఒకసారి ఢిల్లీలో. తను ఏదో మూవ్మెంట్ చేస్తున్న క్రమంలో ఒక్క సీటు కొరకు దయాకర్ అనుకుంటే ఎన్నో సీట్లు గెలిపియగలడు. దయాకర్ తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలకంగా ఉండో నాకు తెలుసు. బట్ ఇంత స్వార్థమా ఇది లేకపోతే కమిట్మెంటా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క సీటు కొరకు నువ్వు ఎంత త్యాగం చేస్తున్నావు అని అంటే ఆయన నేను పడుతున్న ప్రతి ఒక్క అవమానాన్ని గమనించినోడు, ప్రతి దశలో కూడా నాతో షేర్ చేసుకుంటాడు కాబట్టి ఆ కామెంట్ చేసింది. జైలుకు కూడా నిజంగా కూడా నేను ఊహించలే, నేను జైలుకు పోయినా అనుకోవట్లే. నిన్న వారు చెప్పినాక నేను ఊహించిన కరెక్ట్. మురళీ ముదిరాజ్ కేసు ఇష్యూలో నేను 7 కేసెస్ ఇప్పటికి కూడా ఉన్నాయి 6 years అయిన తర్వాత కూడా. తెలంగాణ ఉద్యమంలో కూడా మమ్మల్ని జైల్లో పెడతానికి చాలా భయపడ్డ రోజులు మీకు తెలుసు. అట్లాంటిది కేసీఆర్ వచ్చినాక మమ్మల్ని జైల్లో పెట్టిన పరిస్థితి. నేను నాది ఉటంకించుకుని పోకపోతున్నాను. ఎందుకంటే కోదండరామ్ గారు అరెస్ట్ చూసిన, కృష్ణమాది గారిని 2 సార్లు అరెస్ట్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. నాది కూడా అసలు అదేంటిది మురళీ ముదిరాజ్ చనిపోయింది ఏంది, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్ గా చనిపోయింది ఆ తమ్ముడు. నేను క్యాంపస్ లో పిహెచ్డి చేస్తున్నా కాబట్టి, నేను స్టూడెంట్ కాబట్టి నేను పోతే నా మీద కూడా కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర కాబట్టి జైల్లో కాంగ్రెస్ కొరకు ఉన్నాం. సో అలాంటి సంఘటన గుర్తు చేసిండు. నాకు ఎట్లయినా అంటే కృష్ణమాది గారు అనడము అనేది చాలా గొప్ప. ఎందుకంటే ఒక సామాజిక ఉద్యమకారుడు, తర్వాత ఆయన ఎవరిని కూడా ఆషామాషికి ఎవరిని కూడా ప్రైజ్ చేయడు మామూలుగా. అలాంటి వ్యక్తి నన్ను చేసినందుకు వారికి మన జీటీ ద్వారానే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సరే, మంత్రివర్గం అదృష్టం ఉంటే ఇస్తే ఇవ్వచ్చు, పార్టీ ఇష్టం అది. కానీ నేను ఎమ్మెల్యే కావాలనుకున్న ఎమ్మెల్సీని చేసిండు నన్ను. ఎమ్మెల్సీతో పాటు మరింత బాధ్యత ఇస్తారు అని అనుకుంటే అది పార్టీ నిర్ణయం.